హలో హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, మేము పొలంలో ఏ పని మొదలుపెట్టినా ఫస్ట్ మైసమ్మ తల్లికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే పొలంలో ఏ పనులైనా మేము ప్రారంభిస్తామండి. చూడండి, మా వారు కొబ్బరికాయ కొడుతున్నారు. ఎందుకంటే ఏ పని చేసినా ఆ తల్లి అనుగ్రహం ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ దండం పెట్టుకొని దేవుడికైతే కొబ్బరికాయ కొట్టి మొదలు పెడతామండి. చూడండి, పొలంలో చల్దామని మొన్న మండే కట్టాం కదండి, అవి మొలకలు ఎలా వచ్చాయో చూద్దామని మొత్తం బయటికి తీశారండి. మొన్న మండి కట్టింది మొత్తం మీకు పెట్టాను కదా వీడియో. చూడండి, మొలకలు అయితే మంచిగా వచ్చేసాయి. ప్రతి ఒక్క గింజకి మొలకైతే వచ్చింది. దాని మీద అయితే ఏ చెత్త లేకుండా మొత్తం తీసి పక్కకి పడేసి చల్లేటప్పుడు ఇబ్బంది అవుతుందని ఆ గడ్డి మొత్తం తీసేసి మొత్తం నీట్గా పక్కకనేసి వాటినైతే ఉండలు లేకుండా మొత్తం చూడండి తెల్లగా మీకు కనిపిస్తుంది ఎలా పూసిందో వరి గింజకి. చూడండి, అగో దగ్గరగా చూపిస్తున్నా చూడండి. మంచిగా తెల్లగా అయితే ప్రతి ఒక్క గింజకి వచ్చిందండి. వాటి మొత్తాన్ని పక్కకి గుంజేసి అలాగా మొత్తం ఉండలు లేకుండా తీసేయాలి, పక్కకు అనుకోవాలి. చూడండి, దగ్గరగా చూపిస్తున్నా మీకు. ప్రతి ఒక్క గింజకి మొలక ఎలా వచ్చిందో చూపిస్తున్నా నేను. చూడండి, బాగా వచ్చిందండి. చాలా హ్యాపీగా ఉంది మాకు. మొత్తం బస్తాలకైతే ఎత్తుతున్నారండి. ఎందుకంటే అది దమ్ము చేసిన మడి దగ్గరకైతే వాటిని తీసుకెళ్ళాలి కాబట్టి బస్తాలకి ఎత్తి తీసుకెళ్ళారు. చూడండి, పిల్లలనైతే మాగాట్లో చల్దామని బస్తా మొత్తం ఇప్పారు. ఇప్పుడు దేవుడికైతే దండం పెట్టి 3 కుప్పలు పక్కన పెట్టి ఈశాన్యం మూలన మొదలు పెట్టారండి పని. అవి మంచిగా మొలవాలని దండం పెట్టుకున్నారు. వడ్ల గింజలు అయితే చల్లుతున్నారు. మడి నిండా నీళ్లు పెట్టి ఫుల్గా వాటర్ ఉండాలండి. మళ్ళ నిండా నీళ్లు పెట్టి అలా చల్లాలి. ఒక ఇద్దరినైతే పెట్టాము మేము చల్లటానికి. ఇవి మొలిచిన తర్వాత మళ్ళీ నేను ఒక వీడియో చేసి పెడతానండి. మీరెప్పుడూ రైతులకి సపోర్ట్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.